మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 6వ అధ్యాయము. కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియచేయుదును, కావున ఆలకించుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేశాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతన్ని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖీ, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించు. ప్రతి దినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డిన విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప, దీపములతోనూ పూజించి స్వామికి ఖండ శర్కర పటిక బల్లెము నైవేద్యం నమస్కరించెదము. తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠించెదము. దీని వలన మనకు చాలా ఫలితము కలుగును. నీ యొక్క 5వ తనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతని నీచముగా చూచాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించిందా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకం వై పడి ఉందువుగాక అని నన్ను శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోతిని. హరి శాపమునకు భయపడిపోతిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయం కలిగింది. నా తప్పు నేనే తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించాను అని పశ్చాత్తాపం కలిగింది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకొని, నాకు ఈ శాపము ఎట్లు పోవును, మరలా నిన్నెట్లా కలుసుకొందును, నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టాడు. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చేదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు. నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాన ఉన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది జరిగి ఎంతకాలమైందో కూడా నాకు తెలియట్లేదు అని తన వృత్తాంతాన్ని గౌతమునకు తెలియజేసింది. అమ్మాయి, భయపడుకుము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లకు పైగా అయింది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించావు. నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి నామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీకు నీ పతి మాటలు విననందున ఎంత కష్టము వచ్చిందో తెలుసుకున్నావు కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించేవారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకోవాలననే ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది.
నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకన్ని విధముల అనుకూలమైన రోజు. ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించిపోతాయి. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటలనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లుగా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథ చెప్పాడు. ఇది మాఘపురాణంలోని 6వ అధ్యాయము సమాప్తము.